నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య మహబూబ్ నగర్ జిల్లాలోని న్యూ టౌన్ భగత్ సింగ్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఎం ఇతర సంస్థల పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు। ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 44 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు। కానీ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిపై మొండిగా ఉంది। కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఎంపీ వెంకటేష్, డెమోక్రసీ నాయకుడు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు। సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే ఈ రైతు వ్యతిరేక చట్టాల కొరకు పోరాడుతున్నారో అన్ని సంఘాలు మొత్తము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి। మోడీ ప్రభుత్వము ఒకసారి ఆలోచన చేయాలి। గత 3 నెలల నుంచి రైతులు ఢిల్లీ చుట్టుముట్టు కూడా అంతా నిరాహార దీక్షలు చేస్తూ రోడ్లు దిగ్బంధం చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని, ఈ నల్ల చట్టాలను తొలగించాలని చెప్పేసి చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను। నేను అదేవిధంగా కేసీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటనలు చేస్తూ ఉన్నారు। కేటీఆర్ గారు ఆయన భారత్ బంద్లో ఇంతకుముందు షాద్నగర్ దగ్గర వచ్చి అక్కడ బంద్లో పాల్గొన్నారు, నేషనల్ హైవేను దిగ్బంధం చేసినారు, అప్పుడు పాల్గొన్నారు। ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను కేసీఆర్ గారు కూడా ప్రశ్నిస్తా ఉన్నాము। రైతు సపోర్ట్ గా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారు ఎన్నో రోజుల నుంచి చెప్తూ వస్తున్నాడు। మళ్ళీ ఇప్పుడు బీజేపీకి తోక ముడిసి ఎందుకు కామ్గా ఉన్నాడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము। ఈ రోజు మహబూబ్ నగర్ రామ్యబౌలిలోని ప్రజా ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చిన పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు। ఈ సందర్భంగా డిఎంఈ డిహెచ్ఓ మహబూబ్ నగర్ డాక్టర్ కృష్ణ దీనిని ప్రారంభించారు। కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ 1 టౌన్ రాజేష్ బగియా, 2 టౌన్ శ్రీనివాస్ చారి, డిఎస్పీ మహబూబ్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బందితో పాటు స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ రషీద్, ముష్టాక్ మరియు డాక్టర్ శంకర్, డాక్టర్ రఫీక్ మరియు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు। ఈ రోజు ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని మరియు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్లలో ధర్నా చేయడం జరిగింది। కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు మీనాస్, జనార్దన్ రెడ్డి, రబ్బాని, బాలవర్ధన్, నిత్యానందం, సర్పరాజ్, అనుప కృష్ణయ్య, బుక్క వెంకటేష్, ఎర్ర ఆనంద్, లక్ష్మమ్మ మరియు యువజన నాయకులు పాల్గొన్నారు। ఎముకలు కొరికేటువంటి చలిని కూడా లెక్క చేయకుండా తిండి, నిద్ర, ఆహారాలు మాని రోడ్ల పైన టెంటులు వేసుకొని రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చీమ గుట్టినట్లు కూడా వాళ్ళు భావించకుండా 3 నెలలుగా చేస్తున్నటువంటి రైతుల ధర్మను ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా ఈ రోజు చర్చలు జరపకుండా వాళ్ళను చలిలోనే ఉంచడం జరుగుతున్నది। ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వాళ్లకు, అంబానీ, అదానీ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలకు తివాచీలు పరిచి ఈ రోజు వ్యవసాయాన్ని కూడా మరి కార్పొరేట్ చేతిలోకి తీసుకెళ్లేటువంటి మరి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు। ఈ సందర్భంగా బైపాస్ జాతీయ రహదారిపై బైఠాయించారు। సిపిఎం నేత రాజు, సిపిఐ నేత పానుగంటి పర్వతాలు, కార్మిక సంక్షేమ సంఘం నేత పినపాక ప్రభాకర్ శ్రేణులను స్థానిక సిఐ శ్రీధర్ కుమార్ బలవంతంగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు। ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జరిగిన ధర్నాలో వీర్లపల్లి శంకర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు। కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాన్ని తీసుకువస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు। భారత్ బంద్ సందర్భంగా కేటీఆర్ షాద్నగర్ లో హైవేపై ధర్నా చేస్తే పోలీసులు ఆయన దీక్షను అడ్డుకోలేదని, ఇప్పుడు తాము రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తే పోలీసులు అడ్డుకోవడం, స్టేషన్లకు తరలిస్తున్నారని పోలీసులను శంకర్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు। This one.
తీసుకొచ్చి ఇక్కడ అరెస్టులు చేయడం జరిగింది. ఖబర్దార్ పోలీసులారా, ఖబర్దార్ ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులారా, సిగ్గు లజ్జ ఉంటే, ఎమ్మెల్యేలకు సిగ్గుంటే, ఈ మంత్రులకు సిగ్గుంటే రైతుల కండగా నిలబడాలి. ఇలా కేంద్రంలో ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనలకు చీము రక్తం ఉంటే, తల్లికి పుట్టినవాడు అయితే, కర్షకుని యొక్క అన్నం తింటే ఈరోజు రైతులకు మద్దతుగా నిలబడవలసిందిగా మేమందరము ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఈ దద్దమ్మ ఎమ్మెల్యేలకు, ఈ దద్దమ్మ మినిస్టర్లకు నేను తెలుసుకున్నాను. మీరు ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలను గొప్పలు చెప్పుకుంటా ఉన్నాయి. ఇలా మోడీ ఏమంటాడు, ఇలా జిఎస్టీ తేవడం జరిగింది. జిఎస్టీ తేవడం వల్ల ఎవరికి భారమైంది? ఇలా రైతులకు పెద్ద భారమైంది. ఇలా లీటర్ పెట్రోల్ ఒక కనీస ధరం అనేది ఒక 6 నెలలను ఉంటలేదు, ఒక సంవత్సరం కూడా ఉంటలేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇలా రోజు పెరుగుతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం లేదు. మరి రైతు పంట అల్లుకోవడానికి ఇలా ఎంఎస్పి నిర్ణయించడం లేదు. కాబట్టి రైతులకు రేపు భవిష్యత్తులో ఎంత ప్రమాదం ఉంది. కాబట్టి చేయము. మీరు ఎట్లా చెప్తా అట్లా నీ ప్రాంతంతో అన్నట్టుగా వంగి దండాలు పెట్టడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ టీఆర్ఎస్ పాలకులు. కాబట్టి ఆ రోజు యూటర్న్ తీసుకున్నారు. వీళ్లకు రైతుల మీద ప్రేమ లేదు, రైతుల మీద కేవలం కపట ప్రేమనే ఉంది. కాబట్టి ఇలా వామపక్షాలు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ప్రజా సంఘాలు గాని, మేధావులు గాని నిరంతరం ఆ నల్ల చట్టాలు అన్నింటినీ రద్దు చేసే వరకు మేము ఎన్ని అక్రమారెస్టులైనా, ఎంత పోలీసు దౌర్జన్యం చేసినా మేమందరం కట్టుకొని రైతుల కండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి గ్రామం నుంచి నిన్ననే వచ్చిన కొత్త మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు, వామపక్ష నేతలకు, ఏఎస్ఐఫై స్టూడెంట్ వింగుకు, ప్రజా సంఘాలందరికీ నేను ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శంకరన్న, జై కాంగ్రెస్. వనపర్తి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జింకల పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెద్దగూడెం దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో 300 ఎకరాల్లో కంచెను ఏర్పాటు చేయడంతో పాటు వనపర్తి పెబ్బేరు రహదారిపై వెళ్లే వారికి ఆహ్లాదకరంగా కనిపించేలా పచ్చని గడ్డిని పెంచాలని అన్నారు. మంత్రి మర్రికుంట వద్ద ఉన్న అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో సుమారు 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి నివాస గృహ సముదాయానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం పూర్తి నాణ్యతతో ఉండాలని, భవన నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పార్కును, గార్డెన్ను అభివృద్ధి చేయాలని చెప్పారు. పెద్దగూడెం పరిసర అటవీ ప్రాంతంలో జింకల పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాల్సిన దిశగా ఆయన డిఎఫ్ఓను ఆదేశించారు. గతంలో వనపర్తికి వనాలపర్తి అని పేరు ఉండేదని, ఆ పేరుకు సాధకత చేకూర్చేలా పట్టణ పరిసరాల్లో అటవీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజ్లో ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించిన టీఆర్ఎస్ నాయకులు నందకిషోర్ గౌడ్, మురళి, ముదిరాజ్, శ్రీకాంత్, అయాన్, అస్లం అలీ. నాయకులు నందకిషోర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో క్రీడల్ని ప్రోత్సహించాలి, అదేవిధంగా యువత చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల వైపు క్రియాశీల పాత్ర పోషించాలి అని, భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, ప్రతి ఒక్క క్రీడాకారులు ప్రేమను పంచి స్నేహభావంతో మెలగాలని కోరారు. శ్రీను స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా 10 మ్యాచ్. ఇంతటితో ఉమ్మడి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.